ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోక తండ్రి, కరుణా కటాక్షం కలిగిన మా ప్రభువా, మహోన్నతుడానికి వందనాలు. అద్భుతం చే దేవుడు కార్యములు అల్పములుగా ఉన్నప్పుడు పుణ్యకించి వాడేవాడు, బలహీనలను బలపరిచి సిగ్గుపరిచే దేవుడు. లోకంలో మీ కొరకు ఏర్పాటు చేసుకున్న నీ ప్రజల కొరకు వందనాలు స్తోత్రాలు చేస్తున్నాం. ప్రజల్ని తల్లిదండ్రులు ఉండగానే ఏర్పాటు చేసుకుని మీకు సాక్షిగా నిలుపుకున్నారు. ఎన్నో పోరాటాలు, ఎన్నో పరిస్థితులు, బాల్యం నుండి అనేకమైన బాధలను వచ్చారు. ఈరోజు ఒక యవ్వన కాలంలో ఒక మంచి తీర్మానంతో ఈ బాప్తిస్మ వరకు ముందుకు రావాలనుకుంటున్నాను. ఇంతవరకు బాప్తిస్మ కార్యక్రమంలో తోడైనందుకు మరి తన కొరకు అనేకులు ప్రార్థన చేశారు, అనేకులు ఆయన శ్రేయస్సును కోరారు, ప్రేమించారు, సహకరించారు. పిల్లలుగా కూడా పిల్లలతో పక్షంగా ప్రయాసపడ్డారు. ఎందుకంటే ఎదిగంగా ప్రభావ మీరు ఆ విషయంలో గొప్ప ఆలోచన కలిగి ఉన్నారు. అన్న బట్టి గతంలో తాను మరుగా ఉన్నాడు, సంఘములకు దూరంగా ఉన్నాడు. ఇప్పుడైతే తాను దూరంగా లేడని తన మీద చేతులు ఉంచడం ద్వారా సంఘములో ఒక అంగముగా చేయబడ్డాడని ప్రభావం స్తుతిస్తున్నాము, సంఘములకు ఆహ్వానిస్తున్నాము. హస్తనిక్షేపణ వల్ల తాను మీ కుమారుడుగా మీ యొక్క ప్రభావ శరీరంలో అవయవంగా చేసుకున్నాను. మీరు బలపరచండి. తర్వాత ఇచ్చిన వాగ్దానం విషయగ్రంథం 50:16 నీ నోట నా మాటలు వచ్చి నా చేతిలో నేను తప్పినానని మరి ఎంతో అద్భుతమైన వాగ్దానం. ఆకాశంలో భూమిని స్థాపించడానికి నీవే నా జనం అని చెప్పేదానికి దేవా మీ కార్యం జరిగించినందుకు ఈ వాగ్దానం నా జీవితాంతం ప్రభావ అక్షరాలను నెరవేర్చగలిగిన దేవుడుగా వెళ్ళినాను. దాంట్లో నా ప్రతి సిక్నెస్ బలహీనత, ఆ గుండె భాగం, ఆ కిడ్నీస్, సమస్త అవయవాలన్నీ నరములు ప్రభావ ప్రతి భాగం ప్రభావ మీ కొరకు నాను ఈ కార్యాల కొరకే తాను ప్రతిష్ఠించుకుని అందుకు సాగునట్లు తను మీ పక్షంగా అప్పగించుకుంటున్నాను. మీ దీవెనలు సమృద్ధిగా ఇచ్చి నిర్మాణంలో నేను ఆశ్రయిస్తాను, సదస్సు మాటలు నెరవేర్చున్నాను. ప్రార్థనలకి ఇచ్చి వీళ్ళకి వారు నేర్పుకున్నాను. నా వదనాలను బలపరిచాను. తన వెనుక గొప్ప సైన్యం ఉందని, సంఘం ఉందని, ప్రార్థించేవాడు, ప్రోత్సాహపరిచేవాడు ఉన్నారని ధైర్యంతో తన యాత్రలో ముందుకు సాగిపోయాడు. హృదయించాడు. తన తండ్రి ఏదైతే విడిచినాడో ఆ పని తాను చేయగలిగిన సహాయం ఏ స్నామంలో స్థితించి ప్రార్థిస్తున్నాం తండ్రి.